నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా సంతకం కూడా పెట్టేశారు. గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. వాస్తవానికి భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాజధానికి సంబంధించిన చట్టబద్ధత ఇప్పటిదాకా ఎక్కడా చేయలేదు. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి ఒక అమరావతిపై చట్టబద్ధత, ఆ యొక్క చట్టబద్ధత తర్వాత ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్, ఇవన్నీ వస్తున్నటువంటి ఒక శుభ తరుణంలో వైసీపీ ఇక్కడ కూడా ఒక కుట్ర మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వాస్తవానికి ఏబిఎన్ పై సంబంధించినటువంటి ఒక దాడులు ఏవైతే ఉన్నాయో, మాటల యుద్ధం ఏదైతే ఉందో, ఇదంతా కూడా రాధాకృష్ణ గారిపై ఉన్నటువంటి కోపం కాదు, ఆంధ్రప్రదేశ్కి చట్టబద్ధత కంప్లీట్ అయిపోయింది. దీన్ని పెద్ద ఎత్తున చర్చించుకోకుండా, పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడకుండా ఉండడానికే ఈ యొక్క వైసీపీ వేషాలని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లోనే తీసుకొస్తూ వస్తున్నారు. మొన్న లోక్సభ రాజ్యసభలో డిస్కషన్ అవుతున్న టైంలో కరెక్ట్గా అదే టైంకి మావిక్ గన్ అని ఒక మాట మాట్లాడాడు. ఈ 3 రోజుల నుంచి అదే యుద్ధం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రపతి గారు నిన్న సాయంత్రం చేశారు, గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంత త్వరగా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేక ఈ కుట్రల్ని ఎలా చూడాలి? సో నిజంగా ఏబిఎన్ పై దాడి ఏదైతే ఉందో అది మొదటిసారి ఏమన్నా అన్నారా? నిజంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు గతంలో ఎప్పుడు సాక్షి ఎలాంటి మాటలు మాట్లాడలేదా? ఎందుకు ఈ దాడులు అంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలన్నా, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తల గురించి చెప్పుకోవాలన్నా, దానికి వాళ్ళు చేసే పనులకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అనుసరిస్తున్నారు అనే దానికే రాధాకృష్ణ గారు కౌంటరు ఖచ్చితంగా ఇవ్వాలండి. ఈ రోజున ఎవరైనా సరే రాధాకృష్ణ గారు తప్పు మాట్లాడారు, తప్పు చేశారు అని అంటల్లా. అక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటనేది అర్థం చేసుకుంటే, మీరు కుక్కతోక పట్టుకొని గోదావరి ఇస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి మీరు సై అంటున్నారు. అంతే కదండి. రపరప అంటే దానికి వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుంటున్నారు. రక్తంతో హోళీ అంటే ప్లకార్డ్స్. మరి గంగమ్మ జాతరలో పొట్టేల్ని బలిచ్చేసేస్తున్నారు, ఇస్తానంటే దానికి ఓకే అంటున్నారు. ఇన్ని రకాలుగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి రేపు ఆయన ఏది చెప్పినా మీరు చేస్తారు అనేది ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే కాకుండా ఒకపై తల్లిపై ఏదైనా విమర్శలు చేసినా సరే, జగన్మోహన్ రెడ్డి చేయకపోయినా సరే, రాజమౌళి లాంటి వాళ్ళు లేదా సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఓ పక్క చెల్లిపై పసుపు చీర కట్టుకున్నా అని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఏమయ్యారు వీళ్ళు? అదేవిధంగా చూసుకుంటే అమరావతి వేసలు అన్నప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా? అదేవిధంగా చూసుకుంటే ఒక దళిత డ్రైవర్ అయినటువంటి ఒక వీధి సుబ్రహ్మణ్యాన్ని, ఆ యొక్క దళిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ పూర్తిగా పసుపు బొట్టు తెంపేశారుగా, అప్పుడేమయ్యారు వీళ్ళంతా? ఇవే కాకుండా ఇంకా ఎన్నో 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 చూస్తూ వస్తున్నాం. సో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పకుండా ఈ రోజు వచ్చేసి, గతంలో మనం చూసాం, వాసిరెడ్డి పద్మ గారు ఎవరైతే ఉన్నారో ఉమెన్ చైర్మన్ కమిషన్ అయినటువంటి ఆవిడ ఒక దళిత మహిళపై వ్యభిచారం జరిగి అక్కడి నుంచి గ్యాంగ్ రేప్ జరిగి ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్తే ఏమన్నాడండి? ఇవన్నీ మనకు పనికొచ్చే విషయాలు కాదు, ఏదైనా డబ్బు వచ్చే విషయం ఉంటే చెప్పమని చెప్పి. అప్పుడేమయ్యారు వీళ్ళంతా? అంటే ఇక్కడ ఒకటేనండి, ఈ రోజున ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఈ రోజున భారతిరెడ్డి గారు బయటకు వచ్చి ఎప్పుడు మాట్లాడరు. అప్పుడు సాక్షి మీడియాలో నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ పేపర్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులకు కత్తిపెట్టి రక్త బొట్లు పెట్టి చేసినప్పుడు ఎవరు బయటకు రారు. మరి వీళ్ళందరూ ఈ రోజున ఎవరైతే మహిళలను అవమానించారంటున్నారో మీరన్నట్లుగా అవన్నీ వైఎస్ విజయలక్ష్మి, షర్మిల, సునీత రెడ్డి, మరి వాళ్ళ తల్లి భాగ్యమ్మ, ఆవిడ ఉన్నారు కదా, వాళ్ళంతా సౌభాగ్యమ్మ, వీళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. మరి ఆ రోజు ఎప్పుడూ నోరు మెదపలేదు. ఏ రోజు కూడా దేని గురించి కూడా అయ్యో మహిళల పట్ల ఇలా ప్రవర్తించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇది కరెక్ట్ కాదు అనేది ఎవరు మాట్లాడకపోగా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తే అది కరెక్ట్ అని చెప్పి ఆ రోజున సమర్థించుకున్న పరిస్థితి. ఈ రోజున వీళ్ళు అసెంబ్లీకి రారు, 11 మంది ఎమ్మెల్యేలు చూసాం. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చి పోలీసుల చేతిలో చెంప దెబ్బలు తిని పళ్ళు రాలిపోయినాయి. నిన్నే అనుకున్నా ఒక వీడియోలో, ఏంటంటే ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించటం కాదు, ఒక చెంప మీద కొట్టడానికి చెయ్యి ఎత్తే లోపే వాడి 32 పళ్ళు రాలి వాడి చేతిలో ఉండాలి అని. అదే కరెక్ట్ అండి ఈ రోజున. ఎందుకంటే ఆ రోజులు పోయినాయి. గాంధీ గారు ఏదో చెప్పారు, ఏదో చేశారు అనేది కాదు. ఈ రోజున అలా ఉంటేనే వీళ్ళ నోర్లు మూతలు పడతాయి. వీళ్ళు కరెక్ట్గా ఏం చెయ్యాలో అది చేసి సైలెంట్గా కూర్చుంటారు. ఈ రోజున చూస్తున్నాం, ఎవరండి ఎక్కడి నుంచి, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేవి నువ్వు, ఏం పని ఇక్కడ? అంబటి రాంబాబుకి ఏం పని? అక్కడ బూతులు తిట్టి ఇక్కడికి వచ్చి నిరసన చేస్తున్నట్టే. అదే కదా, వీళ్ళు మీకు సరైన వైఖరి, మీ ఆలోచన విధానం ఏది కరెక్ట్గా లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏది కరెక్ట్గా చేయలేదు. సరే, ప్రజలు మిమ్మల్ని చూసి ఇచ్చి వీళ్ళు మాకు పనికిరారు ప్రజాప్రతినిధులు కానీ పక్కన పడేసి 11 ఇచ్చారు.
మరి ఆ 11 మంది అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారంటే మాట్లాడరు. మరి అక్కడికి వెళ్ళి ఏబిఎన్ ఛానల్ దగ్గర వీళ్ళు మరి ఏదో చేస్తాము, రాధాకృష్ణ గారు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి, ఇలాంటి మాటలన్నీ కూడా. మీకు పరిపాలన చేత కాదు, సరిగ్గా మాట్లాడటం చేత కాదు, ఎదుటి వాళ్ళకి గౌరవం ఇవ్వటం కానీ ఆ గౌరవం పుచ్చుకోవటం కానీ చేత కానీ మీరు ఈ రోజున ఇలాంటివన్నీ, ఈ రోజున ఒక చట్టబద్ధత వచ్చింది అమరావతికి అనగానే ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా సంతోషంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదొక అంబరాన్ అంటే సంబరాల్లాగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిన పరిస్థితిలో వీళ్ళు ఈ కార్యక్రమాలు చూడటం మనకు ఎక్కువైపోయింది. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయటానికి వెళ్ళారు అక్కడికి ఏంటి అనేది. అంటే వీళ్ళు చేస్తేనేమో మంచి పనులు, జగన్మోహన్ రెడ్డే చెప్పాడు ఎదుటాడికి చెప్పేవన్నీ కూడా నీతులు, మనం చేసేవన్నీ ఇలాంటివన్నీ. మరి అలాంటిది మీరేం చేస్తున్నారు, మీరేం చెప్తున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని అఘాయిత్యాలు, అన్ని అవహేళనలు, మరి అసెంబ్లీ సాక్షిగా గౌరవ సభలాగా మీరు మార్చి పుట్టుక గురించి మాట్లాడి భోనమ్మ గురించి మాట్లాడినప్పుడు మరి 151 మంది ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలా వద్దా? ఈ రోజున వాళ్ళు చెప్పాలి కదా ఫస్ట్. అంటే వాస్తవానికి వాళ్ళ సాక్షి పత్రికలో అమరావతి మహిళల్ని వేసెలు అనిపించిన తర్వాత మేము ఏ వార్త అయినా సరే 1కి 100 సార్లు ఆలోచించిన తర్వాత మేము వార్త వేస్తామని చెప్పేసి అన్న భారతిరెడ్డి గారు. మరి ఆ రోజు అమరావతి మహిళల్ని వేసెలనేది కోర్టు దాకా వెళ్ళింది, వాళ్ళు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు. మరి ఆ రోజు భారతిరెడ్డి గారు నిజంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారా? ఇప్పుడు ఎందుకని ఓన్లీ రాధాకృష్ణ గారిని బయటికి రమ్మని చెప్పేసి అంటున్నారంటే ఎలా చెప్పాలి? ఖచ్చితంగా దానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా భారతిరెడ్డి ఈరోజు బయటికి రావాల్సిన అవసరం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రావాలండి. రాకుండా ఎట్లాగా? ఆవిడ ఇంటి ఆడపడుచిన అత్తగారిని అంటేనే అక్కడ అతిగతి లేదు. ఎవరు చెప్తారు చెప్పండి? ఆవిడ వస్తుందా బయటికి? వాళ్ళు బయటికి రారు. ఈ రోజున దేనికైనా కట్టుబడి ఉంది అంటే టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పుడు భారతిరెడ్డిని ఒక మాట అన్నాడని చెప్పి కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం, పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, మరి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా మనం చూసాం. మరి వీళ్ళ పార్టీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మహిళల పట్ల ఎలా ఉంటారు, వాళ్ళ పట్ల ఎంత నీచంగా ప్రవర్తించారు, వాళ్ళ వీడియో కాల్స్ అసభ్యంగా లగ్నంగా వాళ్ళ వీడియో కాల్స్ కూడా మనం చూసి ప్రతి ఒక్కరం కూడా ఏంటి దరిద్రం అనే పరిస్థితి. మరి వీళ్ళు ఈ రోజున అమరావతి గురించి గొప్పగా చెప్పుకోవటం పోయి మొన్న చూస్తే మావిగన్ అన్నాడు, మరి ఈ రోజుని చూస్తేనేమో క్షమాపణ చెప్పాల్సిందే, మమ్మల్ని ఏదో అంటున్నారు మా మహిళల గురించి అని చెప్పేసి లేని కోణాన్ని వాళ్ళు కొత్తగా తెరపైకి తీసుకురావడం తప్పించి ఇంకోటి కాదండి. కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతమే రాద్ధాంతం, వాళ్ళు రాద్ధాంతం చేయటానికే ఉంటారు, ఏదైనా ఈ డైవర్షన్ చేయటానికే ఉంటారు. ఇప్పుడు జరిగింది ఆదివారం, సోమవారం ఎందుకు చేయాలి మీరు? ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? ఈ రోజున రాష్ట్రపతి ఏదైతే ఆ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైందో ఆ సంబరాల్ని మరి మీరు చూడలేక, ఆంధ్రప్రదేశ్లో ఉండలేక, ఇక్కడ ఉంటే ప్రజల్ని వాళ్ళ యొక్క ఆనందాలని మీరు ఎక్కడ చూడాల్సి వచ్చిందని చెప్పి హైదరాబాద్ పారిపోయారు. హైదరాబాద్ పారిపోయి అక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టిద్దామని చెప్పి చూశారు. మరి కట్ చేస్తే అన్నట్లుగా తెలంగాణ పోలీసులు చెంప పగలగొట్టారా, పళ్ళు రాలగొట్టారా అనేది మనం వీడియో చూస్తుంటే మరి ఇంకేముంది, దళితుడి మీద దాడి అని చెప్పి వాళ్ళ సాక్షి మీడియాలో మళ్ళీ గగ్గోలు. అంటే వాస్తవానికి అక్కడ నిరసన తెలియజేస్తానికి కూడా, అంటే వాస్తవానికి నిరసన ఎవరైనా సరే తెలియజేయచ్చు, శాంతియుతంగా ఏదైనా చేయొచ్చు. అలాంటి తరుణంలో కొంత టైం కూడా కేటాయించారట. ఏబిఎన్ ఛానల్ కూడా సరే పోనీ అని చెప్పేసి వదిలేయడం, అక్కడ ఉన్న పోలీసులు కూడా సరే అని చెప్పేసి కొంత టైం ఇస్తే ఆ టైంను కూడా పక్కన పెట్టేసి అపోలో హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఒక అంబులెన్సులు కావచ్చు వీటన్నిటిని కూడా అడ్డుకోవడమే కాకుండా చిన్నపిల్లలు మెడిసిన్స్కి వెళ్ళేటువంటి ఒక సందర్భాల్లో అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇదంతా కూడా ఒక ఏదో ఒకటి చేయాలి, అక్కడ ఒక అలజడి సృష్టించాలనేటువంటి ఒక ఆలోచనలోనే వైసీపీ ఉందని చెప్పి పోలీసులు తర్వాత చెదరగొట్టారు. అయినా సరే వినకుండా ఇంకా బూతులతో రెచ్చిపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంతే. వాళ్ళు ఇప్పుడు మనం అక్కడ ఏబిఎన్ వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అవ్వాల, అప్పుడు ఏం చెయ్యాలి? నెక్స్ట్ ఏదో ఒక ఇక్కడ విధ్వంసం చేయాలి, ఎవరికైనా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కానీ, ఏదో ఒకటి జరిగితే కానీ వాళ్ళు బయటకు వస్తారు, అప్పుడు ఇంకా గొడవ పెద్దది చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు 10 నిమిషాల్లో వెళ్ళే అక్కడ రీచ్ అవ్వచ్చు అంటే ఆయన ఎన్ని గంటలు పడుతుందండి? దాదాపుగా 5 గంటలు 4 గంటలు వెళుతూనే ఉంటాడు, దారి పొడవున పూలు జల్లించుకుంటూ, మరి అందరికీ ఏదేదో చెప్తూ గాల్లో రాస్తూ వెళ్తూ ఉంటాడు ఆయన మాటలు. అందరికీ ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియని పరిస్థితి. ఈ రోజున వీళ్ళు కూడా అంతే. ఎందుకు చేస్తారు, దేనికోసం చేస్తారు, మరి అక్కడ ఏం జరుగుతుంది, ఆ సందర్భం ఏంటి అంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక ఒక రాద్ధాంతం ఏదో ఒకటి సృష్టిద్దాం అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసుల మీద విరుచుకుపడ్డట్టు విరుచుకుపడితే
మరి తెలంగాణ పోలీసులు ఊరుకుంటారా? ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు పేరుని నాని కిట్టు ఎలా మాట్లాడారో చూసామండి. మరి క్షమాపణ చెప్పారా? మరి వాళ్ళని అరెస్ట్ చేశారా? మరి ఎందుకు అంటే నేను చూసాం మనం ఇప్పుడు ఏదైతే ఈగల్ టీంకి సంబంధించి ఆకే రవికృష్ణ అనే వ్యక్తి మరి ఒక ఐజీగా ఉండి మీరు వర్చువల్గా ఆ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు ఆయన ఐడి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉందంట. అందరూ పోలీస్ శాఖ అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవాక్ అయిన పరిస్థితి. అంటే ఇంకా పోలీసులు కూడా ఎలా ఉన్నారు ఈ రోజున తెలంగాణ పోలీసులను చూసి మరి ఇలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవాలా? దేన్నైనా ఒక కార్యక్రమం ఇట్లాంటివి జరిగినప్పుడు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ అవ్వట్లేదు, పేషెంట్స్కి కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అక్కడ అన్నప్పుడు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదండి. ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? ఇంకా పోలీసుల్లో ప్రక్షాళన జరగాలి. ఇంకా ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ సస్పెన్షన్లో ఉన్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గరే వీళ్ళు బ్రతుకుతున్నారు అనేది తెలుస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు చెప్తున్న చట్టం న్యాయం ధర్మం 3 సింహాలు మరి ఆ టోపీ ఆ లాఠీ దేనికండి? ఇంకా వాళ్ళు చేస్తున్న డ్యూటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి డ్యూటీ చేస్తున్నారా? ఇలాంటివన్నీ కూడా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, పోలీసులను కూడా ఈయన ఎంత ఇదిగా వాళ్ళ మీద బట్టలు తీస్తానన్నాడు. మహిళలను అలా అనకూడదు. మరి 5,000 మంది మహిళా పోలీసులు ఉన్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాడు ఆ రోజున? వాళ్ళు ఏదైనా ఈ మావిగను పోయి ఈ రోజున మళ్ళీ ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి ఇలా మాట్లాడాలి, ఏదో ఒక విధ్వంసాన్ని సృష్టించాలి, దాన్ని రాజకీయం చేయాలి, మళ్ళీ తీసుకెళ్ళది నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం లేకపోతే పచ్చ మీడియా ఇదిగో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉంటారు వీళ్ళు అనేదాన్ని ఇది మళ్ళీ తిప్పి ఎక్కడికి వెళ్ళిద్దంటే అక్కడికే వెళ్ళిద్ది. సో వీళ్ళంతా కూడా అమరావతికి గెజెట్ నోటిఫికేషన్ రావడం, అమరావతి కంప్లీట్గా చట్టబద్ధత అయిపోవడంతో ఇప్పుడు సంబరాలని చూడలేకే ఈ యొక్క ఏమంటారు అనమాట గందరగోళం అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఇప్పుడు ఆ రోజున ఏదైతే అసెంబ్లీ జరుగుతుంది రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు అనగానే మావిగన్ అన్నాడు. ఏంటి అసలు దానికి అర్థం ఏంటి అంటే ఎవరూ చెప్పలేంది. బస్సుల మీద మావిగనే, క్యాప్సిల్స్ మీద మావిగనే, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఊరి పేర్లు అన్నీ కూడా ఆ కోడి కత్తి అని చెప్పి మావిగన్ అని చెప్పి దాన్ని ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు. మరి వాళ్ళ ఛానల్లో వాళ్ళ డిబేట్లో చూసాం. ఆయన పేరు కేఎస్ ప్రసాద్ ఎవరండి ఆయన కూడా చివరికి ఆ కడుపుకు అన్నం తినేవాడు ఎవరికైనా తెలుస్తుంది, గడ్డి తినేవాడికి ఏం తెలుస్తుంది అని చెప్పి వాళ్ళ డిబేట్లోనే ఆయన మాట్లాడిన పరిస్థితి. అన్నాడు. మరి ఈశ్వరే అక్కడ వాళ్ళ న్యూస్ రిపోర్టర్ రీడర్ ఉన్నారు. మరి వాళ్ళ ఎదురుగానే వాళ్ళు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుర్ర పనిచేయటం లేదు, బుద్ధి సరిగ్గా లేదని చెప్పుకుంటుంటే ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉన్నారు, వీళ్ళు ఇలానే మాట్లాడుతున్నారు, ఈ విధంగానే ఉన్నారంటే వీళ్ళు ఖచ్చితంగా అమరావతిలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఏదైనా ఒక కీలక అంశం జరుగుతుంది, ప్రజలందరూ దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు అనగానే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలకు వీళ్ళు తెరలేపుతున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా అమరావతి సంబరాలని పూర్తిగా అంబరాలు అంటబోతున్నటువంటి టైంలో వీళ్ళు అవన్నీ కూడా తట్టుకోలేకనే ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు వచ్చి మరి ఈ యొక్క నిరసనలు ప్లే చేస్తున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.